మనతో పాటు ఇక్కడ శ్రావణి గారు ఉన్నారు. శ్రావణి గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి శ్రావణి గారు, మీరు క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై. మీకు లోపల ఎలా అనిపించింది? లోపల అంటే ఫస్ట్ కొంచెం భయం అనిపించింది. ఫస్ట్ రౌండ్ ఈజీనే వేసినాం, కొంచెం సెకండ్ రౌండ్ కొంచెం వెదర్ వల్ల కండిషన్ వల్ల వేయలేకపోయినాం. క్వాలిఫై అయినాం మొత్తానికి. అయితే లాంగ్ జంప్, షార్ట్ పుట్ అయితే అందరిది బాగానే పడుతుంది. లాంగ్ జంప్ థర్డ్ ఛాన్స్లో కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ లాంగ్ జంప్లోనే చాలా మంది పోతున్నారు. సో మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు దీనికోసం? 2 months. 2 months నుంచి డైలీ ఎక్సర్సైజ్ ఇదంతా రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. ఎవరైతే అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంకా గ్రూప్స్ పడుతున్నాయి కదా అన్న, దానికి ప్రిపేర్ కావచ్చు అని చెప్తున్నాను. సో మీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ క్లియర్ చేసినందుకు, అండ్ మెయిన్స్ వాటికి మిగతా ఎగ్జామ్స్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడ మనతో పాటు ప్రభావతి గారు, అలానే ప్రభావతి గారి యొక్క తమ్ముడు శివ ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రభావతి గారు, మీరు క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై. మీకు లోపల ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? గ్రౌండ్ బాగుంది, కొంచెం వర్షం వల్ల మెత్తగా ఉంది, కాకపోతే బాగానే ఉంది. ప్రాక్టీస్ చేసిన దానికన్నా ఫాస్ట్గానే పడుతుంది. మీకు ఏమనిపిస్తుంది? మీ సిస్టర్ క్వాలిఫై అయ్యా అంటే హ్యాపీగానే ఉంది. క్వాలిఫై అయితే అని కాన్ఫిడెన్స్ ఉంది మాకు కూడా, కానీ గ్రౌండ్ హెవీ వల్లే వల్ల కొంచెం టెన్షన్ పడ్డాం, కానీ ఓకే. సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు దీనికోసం? మేము మామూలుగా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఉన్నాం. క్వాలిఫై అయ్యిందని తెలుసు, కాకపోతే మెరిట్ వస్తుందా రాదా అనుకున్నా, మెరిట్లోనే వచ్చింది. సో మీకు ఏ ఈవెంట్ కొంచెం టఫ్గా అనిపించింది? లాంగ్ జంప్, షార్ట్ పుట్, రన్నింగ్లో? నాకు లాంగ్ జంప్ కొంచెం టఫ్గా అనిపించింది. సో ఎవరైతే అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు చెప్పేదేంటి? అంటే లాంగ్ జంప్లోనే చాలా మంది డిస్క్వాలిఫై అవుతున్నారు, అది కొంచెం చూసుకుంటే బాగానే పడతారు. సో మీకు కంగ్రాచులేషన్స్ అండి, మీకు కూడా. అండ్ మీరు వెళ్ళిన మెయిన్స్ ఇవన్నీ కూడా, మిగతా ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. సో మనకు తెలుస్తుంది అక్కడ వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము, మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మేము ఈజీగా క్లియర్ చేయగలిగామని చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఇట్ ఆల్వేస్ స్టాండ్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇక్కడ మనతో పాటు అంకిత గారు, అలానే ప్రవళిక గారు, వాళ్ళ ఫాదర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని. మీకు క్వాలిఫై అయ్యారండి? క్వాలిఫై అయ్యాము. మీకు ఏమనిపిస్తుంది, మీకు ఎలా ఉంది ఇప్పుడు? మంచిగా అనిపిస్తుంది, చేసినందుకు కొంచెం తృప్తిగా ఉంది. క్వాలిఫై అయినాం కదా, చాలా హ్యాపీగా ఉంది. సో మీకు పర్సనల్గా ఏదైనా ఈవెంట్ కొంచెం టఫ్గా అనిపించింది? పర్సనల్గా అంటే రన్నింగ్ కొంచెం, అంటే వర్షం పడడం వల్ల కొంచెం గ్రౌండ్ కొంచెం అలా అనిపించింది, కానీ పర్లేదు బాగానే ఉంది. సేమ్ రన్నింగ్లో కొంచెం గ్రౌండ్ చాలా లెంతీ అనిపించింది, సో అక్కడ మాకు టైమింగ్స్ అనేది కొంచెం బ్యాక్ అయిపోయినాం. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది? మీ అమ్మాయి ఇప్పుడు క్లియర్ చేసింది క్వాలిఫై. ఇప్పుడు క్వాలిఫై అయింది అన్న సంతోషమే, కానీ ఒక్కొక్కసారి 70 members అంటే చాలా టఫ్ అవుతుంది. నీకు మినిట్ నీకు ఎక్కడ కౌంట్ అవుతుంది, కౌంట్ కాదు అది. అది 20 members 25 members అంటే కనీసానికి పక్కన నుండి ఉడుకోనికి అవుతుంది. అంతేగాని ఒకేసారి 70 members 80 members అంటే చాలా కష్టమవుతుంది. సార్ మీరు చెప్పండి, మీ అమ్మాయి క్వాలిఫై అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి. మీరు తనని దగ్గర నుంచి చూసారు, తను ఎలా ప్రిపేర్ అయ్యేది? బాగానే అయినారు. సో ఎవరైతే అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంకా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కదా, సో ఇక్కడే డిసప్పాయింట్ కాకుండా ఇంకా వాటి గురించి కూడా ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సేమ్ అంతే, డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి అంతే. సో మనం వాళ్ళ మాటల్లో గమనించవచ్చు, దిస్ ఇస్ నాట్ ద ఎండ్. కష్టపడితే డెఫినెట్గా క్లియర్ చేస్తారు, కాన్ఫిడెంట్గా ఉండండి, దిస్ ఇస్ నాట్ ద ఎండ్ అంటున్నారు. సో మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, మీరు మెయిన్స్ కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాలని పోలీస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాంగా మనం అందరం, కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. ఏదేమైనా సరే అందరూ చెప్పేది ఒకటే మాట, కాన్ఫిడెన్స్ని మట్టుకు కోల్పోవద్దు, బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్. కానిస్టేబుల్ కాకపోతే, ఎస్ఐ కాకపోతే Group 2 నోటిఫికేషన్ వస్తుంది, Group 4 నోటిఫికేషన్ వస్తుంది. సో ఎక్కడా కూడా నిరాశ పడకుండా లైఫ్ అనేది ముందుకు జరుగుతూనే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. మనం కూడా ఆ ప్రయాణంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. సో కాన్ఫిడెన్స్ని మటుకు ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. అలానే మనం ఈవెంట్స్ పరంగా గమనించినట్టయితే అందరూ కూడా ఎక్కువగా రన్నింగ్కి ఎక్కువ మెరిట్ ఇస్తున్నారు అని చెప్పి లాంగ్ జంప్ని అలానే షార్ట్ పుట్ని కొంచెం తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నారు. బట్ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ అది మెరిట్లో కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆ మూడింటిని కూడా మనం చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోవద్దు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే మీరు డెఫినెట్గా క్లియర్ చేస్తారు. అలానే మీ ప్రిపరేషన్స్తో మీ స్ట్రాటజీస్తో రండి. రన్నింగ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ ఫాస్ట్గా పరిగెడతారా, సెకండ్ రౌండ్ ఫాస్ట్గా పరిగెడతారా అనేది మీ ఇష్టం. బట్ రిమెంబర్, ఆ లైన్ మటుకు క్రాస్ చేయాలి. లాంగ్ జంప్ చేసినప్పుడు కూడా మనం ఎంతైతే జంప్ చేయాలో అదొక్కటే మ్యాటర్ కాదు, ఫౌల్ కూడా అవ్వకుండా చూసుకోవాలి. అలానే మనకి చాలామంది చెప్పింది ఏంటంటే ఈవెన్ లోపల పోలీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు అని. ఆబ్వియస్లీ రేపు వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళే వీళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి అందరూ కలిసిమెలిసిగా ఉంటున్నారు.
సో ఏదైతేనే అంతా కూడా ఆల్ ఎన్స్ వెల్ దట్ ఎన్స్ వెల్ అంటూ ఉంటారు. సో అంతా కూడా సక్రమంగా అలానే విజయవంతంగానే జరిగిందని మనకు అనిపిస్తుంది. అలానే ఇప్పుడు మనం గర్ల్స్ని చూసాము, బాయ్స్ కూడా రేపు ఎటువంటి తప్పులు చేయకుండా వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదంతా కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అని కోరుకుందాం. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ ఈవెంట్స్. అలానే ఎవరైతే ఈవెంట్స్లో సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఇప్పటి స్టార్ట్ చేయండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అలానే మీ మెయిన్స్ కనుక ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే రిమెంబర్, మీకు తెలుసు కదా ఎక్కడికి వెళ్ళాలో, అప్టేక్ జాబ్స్కి వెళ్ళాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, అప్టేక్ జాబ్స్లో కలుసుకుందాం. అప్పటి వరకు నేను మీ వివేక్ సైనింగ్ ఆఫ్.